పర్ఫెక్ట్. మేము కూడా స్క్రీన్ మీద చూడడానికి ఎక్సైటెడ్ ఉన్నాం. సిద్ధు గారు స్పీచ్ ఏం లేదండి, ఆల్రెడీ సినిమా వచ్చేసింది, ఎప్పుడు అందరూ చూసారు, స్పీచ్ ఏముంటుంది. స్పీచ్లెస్ అనమాట ఆయన ఇప్పుడు థియేటర్లోకి వచ్చేసరికి. రాణా గారు అంటే ఏం లేదండి, నాకు వీళ్ళిద్దరితో ఇంకో సినిమా చేయాలని ఉండింది. ఇది రిలీజ్ చేస్తే కానీ ఇంకా చేయనన్నారు ఇంకో సినిమా. సో వేరే ఆప్షన్ లేక నాకు రిలీజ్ చేయాల్సి వచ్చింది. సో దానికి ఐ థింక్ Feb 14th ఇస్ ద రైట్ డేట్. కరెక్ట్ కాదన్నా? ఇంకో మైక్ ఇవ్వండి. ఇదేదో ఒక చాలా హ్యాపీ ఒకేషన్ లాగా ఉంది, ఎందుకంటే మేము చాలా కష్టపడి తీసిన సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వలేదని ఒక చిన్న రిగ్రెట్ ఉండిపోయింది మాకు. సరే ఫైనలీ అదేదో ఒక మంచి డేట్ దొరికి వర్కౌట్ అయ్యి రిలీజ్ చేస్తుంటే దాన్ని కూడా అదేదో ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా డిజైన్ చేసేసి రానా, ఆ వినడానికి కూడా రిలీజ్ అవుతున్న ఫీలింగ్ కూడా పోగొట్టేలా ఉన్నావు బ్రో నువ్వు. అంటే బేసిక్లీ దే ఆర్ ఆల్ యూస్ టు ఎంటర్టైన్మెంట్ గురు. ఓకే మెటీరియల్ ఇది అయితే ఓకే. ఓకే అండి, మనం ఇక Q&Aలోకి వెళ్ళిపోదాం. తగ్గట్టు మీరు ఏమైనా అడగగలిగితే. అడగడానికి మూర్తి గారు సిద్ధంగా ఉన్నారు, ప్లీజ్. సార్ యాక్చువల్గా ఇది రిలీజ్ ఎందుకని అడుగుదాం అనుకుంటే మీరే చెప్పారు, ఈ అప్లికేషన్ తోటి రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. ఆబ్లిగేషన్ కాదు, అది లవ్ అండి. మీకు ఆబ్లిగేషన్ నాకు అర్థమైందా? అది యాక్చువల్లీ లవ్. మీరే చెప్పారు అప్లికేషన్ అని. లేదండి, లవ్ అండి, అది లవ్తో. నాకు ఒకటే అసలు ఈ టైటిల్ ఐడియా ఎవరిదని? ఈ టైటిల్ ఐడియా అండి, ఒక టైటిల్ పెడితే పెట్టనివ్వలేదండి మమ్మల్ని. సో దాంతో కాంప్లికేటెడ్గా ఉంటుందని చెప్పి ఆ టైటిల్ చెప్పండి. అది ఇదే ఈయన పెట్టారండి. ఇట్స్ కాంప్లికేటెడ్ అండి యాక్చువల్లీ. అవును, అదే ఆ టైటిల్ గురించి చెప్పకూడదండి. అది చెప్పకూడదండి, అది చెప్తే కొడతారు. ఆ టైటిల్ గురించి చెప్తే కొడతారు. అది కాంప్లికేటెడ్. అది కాంప్లికేటెడ్. మీరన్నా కూడా మీ మీదకి వస్తారు. సో అది మీకు కాంప్లికేట్ అవుతుంది. అందుకే దాని గురించి మాట్లాడుకోవద్దు మనం. అంటే దీని ఒక కొత్త ట్రెండ్ అనుకోవచ్చా? ఎప్పుడైనా ఇంతకుముందు ఓటీటీకి వెళ్ళిపోయినా ఇప్పుడు మా టక్ జగదీశన్ ఎంఆర్ఓ జగదీశన్ రిలీజ్ చేయడం అలాంటి ఏమైనా చేసుకోవచ్చు అంటారా? అంటే ఒకటి ఇది టైటిల్ మా లైఫ్లో కాంప్లికేషన్ వచ్చి కాంప్లికేటెడ్ అనే టైటిల్ పెట్టాల్సి వచ్చింది, లేకపోతే మామూలుగా ఉండేది. సరే ఇది ట్రెండ్ అనుకుంటే కొన్నిసార్లు తప్పులు కూడా ట్రెండ్లు అయిపోతూ ఉంటాయి. బట్ నో అంటే ద ఫ్యాక్ట్ దట్ ఇప్పుడు వెదర్ ఇట్స్ ఆన్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్, వెదర్ ఇట్స్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఆర్ ఆన్ సమ్ సబ్స్క్రిప్షన్, ఒక థియేటర్లో ఒక కమ్యూనిటీతో చూడడం అన్నది ఇట్స్ అ రియలీ గుడ్ ఫీలింగ్. అండ్ అది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తుంది ఏంటంటే మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింది ఇంకా ఒక మ్యూజిక్ అన్నదో లేకపోతే ఒక ఎమోషన్ అన్నది ఓవర్ ద ఇయర్స్ ఇంకా అర్థమవుతూ ఉంటుంది. ఇట్ విల్ బికమ్ అ బిగ్గర్ ఎమోషన్. సో ఐ థింక్ ఇట్స్ కాంప్లికేటెడ్ హ్యాస్ వీళ్ళు తీసుకునే టాపిక్కే ఇట్స్ అ థింగ్ దట్ ఇట్ కీప్స్ గ్రోయింగ్ ఆన్ యూ. ఫస్ట్ టైం మిస్అండర్స్టూడ్ అయినా సెకండ్ టైం యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ అనే నమ్మకంతో వేర్ హియర్. ఆల్రెడీ ఓటీటీలో చూసేసిన జనం బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. యూట్యూబ్లో ఉన్నవి రీ రిలీజ్ అని ఈ మధ్యన కొత్తగా చేస్తున్నారు కదా పెద్ద పెద్ద. అంటే అది ఒకళ్ళే కూర్చొని చూడొచ్చు అండి, అందరూ కూర్చొని కలిసి నవ్వుకుని. ఇది ఓటీటీ రీ రిలీజ్ అనమాట. ఇది ఫస్ట్ టైం రిలీజ్ అండి యాక్చువల్లీ. ఇది రీ రిలీజ్, ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఇదే మొదటిసారి రిలీజ్. దీనికి ఏమైనా యాడ్ చేశారా? ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా? అంటే పిల్లలందరూ పెరిగిపోయారండి, ఇప్పుడు యాడ్ చేస్తే చాలా తేడా కొడుతుందని చేయాల. టైటిల్ ఒకటే ఎక్స్ట్రా యాడ్ చేసాం. టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది భయ్య? సెన్సార్ ఒప్పుకోలేదండి. సెన్సార్ ఒప్పుకోలేదు. చాలా మంది గొడవ లీలా ఎందుకు మార్చాల్సి వచ్చింది? అది నాకు తెలియదండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరే చెప్పారు. ఎవరో ఏదో అన్నారు, ఆయన ఫేస్ జూమ్ చేయండి. నాకు సంబంధం లేదు. ఆ టైటిల్ మీరే చెప్పారు. ఓటీటీ రిలీజ్ లో ఉన్న టైటిల్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? అందరూ బాగా చూసారు, ఇష్టపడింది. అది ఏందండి కృష్ణ అనేజ్ లీలా సినిమా పేరు, ఆ పేరు పెట్టకూడదు అంటే ఇప్పుడు మేము ఇష్ట కాంప్లికేటెడ్ అని టైటిల్ వాన్స్ రిలీజ్ చేస్తున్నాం, ఏదో పెద్ద మ్యాటర్ అది. అంతే నేను అందరూ దాన్ని ఏదో ఒక సెన్సార్ వాళ్ళు చెప్పారని మీకు ఆ టైటిల్ వద్దు అని. మెటీరియల్ ఎంతసేపు లాగదామో అంతసేపు చూస్తున్నా నేను కూడా. నువ్వు ఒకటివి. సారీ అంటే సెన్సార్ వాళ్ళే ఆ టైటిల్ పెట్టొద్దు అన్నారా? టైటిల్ గురించి రవికాంత్కి తెలుసు ఎందుకు మారిందో, నాకు జెన్యున్గా తెలియదు. అంటే ఆల్రెడీ ఓటీటీలో ఫేమస్ అయిన టైటిల్ అది, అట్లాంటి టైటిల్ ని మీరు మార్చినప్పుడు దానికి పర్టికులర్ గా ఒక రీజన్ లేదు. ఇది అప్పుడే లాక్డౌన్ అప్పుడే బేసిక్లీ టైటిల్ బయటకు వచ్చినప్పుడు చాలా మంది గొడవ చేశారు. అది మా ఉద్దేశం కాదు, అది దాన్ని ఎవరినో ఉద్దేశించింది కాదు, ఎవరిని కించపరిచింది కాదు. సో అది గొడవలు జరిగినప్పుడు మేము ఏంటంటే అసలు కాంప్లికేషన్స్ ఎందుకు, ఈ సినిమా ఇట్స్ కాంప్లికేటెడ్ అని నేను నా కాలేజ్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ తీశాను. సరే ఇంకెలాగో జనాలు చూస్తారు సినిమా, ఇప్పుడు సెన్సార్ క్లియరెన్స్ కావాలి మాకు, ఈ శాటిలైట్ అవి అవ్వాలంటే. సో దానికి ఏ టైటిల్ అయితే ఓకే అని చెప్పి ఆ ఇట్స్ కాంప్లికేటెడ్ అనేది టైటిల్ షూట్ కూడా అవుతుంది మాకు. సో ఆ టైటిల్ మీద రిజిస్టర్ చేయించాం అంతే. అయితే స్టోరీ పరంగా మీ లైఫ్లో ఏమైనా 3-4 లవ్ స్టోరీలు ఉంటే వాటిని కలిపి ఒక సినిమా తీసారా ఏంటని? అందరికి అవుతాయండి కదండి పెరిగినప్పుడు. ఇంకా అదేమి ఒక స్టోరీ తీసింది కాదు. అంటే ఈ స్టోరీ నేను సిద్ధుతో రాసినప్పుడు కానీ, మా డైరెక్షన్ టీంతో డిస్కస్ చేసినప్పుడు కానీ, రానా చేత ప్రొడ్యూస్ చేయించినప్పుడు కానీ, సో ఈ స్టోరీస్ అందరి లైఫ్లో ఉన్నాయని అర్థమైంది. సో అందుకని ఈ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాం. ఆ 3 స్టోరీల్లో వాళ్ళిద్దరు వేవని
అలా పిన్ పాయింట్ చేయలేమండి. అంటే మాకు క్రియేట్ చేసినవి అంటే మాకు లైఫ్లో జరిగిన యాస్టీస్ రాసాం కదా. సో ఎందుకంటే వాళ్ళు కొడతారు మళ్ళీ తర్వాత వచ్చి, అందుకనే యాస్టీస్ రాయలేం. సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి కొంచెం. సిద్ధు గారు అయితే యాక్చువల్లీ మాలలో వచ్చారు, మేమేం అడగాలో కూడా మైండ్ బ్లాక్ మిమ్మల్ని మాలలో చూడగానే చాలా అడగాలనుకున్నాము. నాకే కదా వాళ్ళకి కూడా అయింది. సో మీరు అడిగే క్వశ్చన్లో తప్పేం లేకపోతే నేను మాలేసుకుంటే ఉంది, వేసుకోకపోతే ఉంది. అయితే మీ లవ్ స్టోరీస్ గురించి చెప్తారా? 3 స్టోరీస్లో దేనికి మీ స్టోరీస్ కనెక్ట్ అయ్యాయి? అదేనండి రవికాంత్ చెప్పినట్టు వద్దులేండి చెప్పొద్దు యాక్చువల్లీ. అదేం లేదు అలా ఏం లేదు. నో సీ దస్ నథింగ్. రవికాంత్ చెప్పినప్పుడు రైటింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా ఎనీ రైటర్ తన లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ లేకపోతే తన చుట్టుపక్కల వాళ్ళ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చూసి వినే ఫస్ట్ ఫ్యూ టైమ్స్ ఏమైనా కథలు రాసినప్పుడు వాటిల్లో నుంచే ఎంతో కొంత ఒక మెటీరియల్ డ్రా చేసుకుని దాన్ని ఒక సినిమాలోకి ఎలా సెట్ చేయాలి అనేది ఏ రైటర్ అయినా చేసేదండి. ఐ ఫీల్ దట్ వాళ్ళ లైఫ్లో నుంచో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్లో నుంచో అలా మేము ఏదో ఒకప్పుడు ఫీల్ అయిందో లేకపోతే మేము మా ఫ్రెండ్స్లో వినిందో తీసుకుని ఓకే ఈ కాన్సెప్ట్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, దీన్ని ఒక సినిమాగా డిజైన్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి మొదలెట్టింది. సో యాజ్ ఇట్ ఈస్గా జరిగిన ఎక్స్పీరియన్సెస్ అలా కాకుండా ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. సొసైటీలో జరుగుతుంది చూసినా మన ఫ్రెండ్స్ లైఫ్లో జరుగుతుంది చూసినా కూడా. రవికాంత్ గారు సార్ దీన్ని థియేటర్కి మార్చినప్పుడు రీఎడిట్ చేయడం కానీ దాన్ని ఏమైనా స్క్రీన్ ప్లే కొంచెం అటు ఇటు మార్చడం లేదండి, అదేం లేదు, ఏం జరగలేదు. యాస్టీస్ సినిమా. సేమ్ రానా గారు సిద్ధు గారు రానా గారు సార్ సార్ యాక్చువల్గా అంటే ఇది సరే సరదాగా ఒక ఆట విడుపులా రిలీజ్ చేస్తున్నారు, దీని గురించి పక్కన పెడితే టిల్లు తర్వాత మీ ఇమేజ్ అంటే సాధారణ హీరోలు ఎవరు కూడా ఒక ఇమేజ్లో ఇరుక్కుపోవాలని అనుకోరు, కానీ రీసెంట్గా జాక్ టీజర్ కూడా చూసాము. బట్ చూస్తుంటే మీరు మిమ్మల్ని మీరే ఒక ఫ్రేమ్లోకి ఫిక్స్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది. క్వశ్చన్ అర్థం కాలేదు సార్ నాకు. మీరు ఒక ఇమేజ్లోకి టిల్లు ఇమేజ్ అనేది పెట్టుకుంటే, ఒక టిల్లు బ్రాండ్ అనేది పెట్టుకుంటే దాంట్లో ఫిక్స్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది. అదే నాకేం అలా అనిపించట్లేదు సార్. జాబ్ చూస్తే కూడా మళ్ళీ మాకు టిల్లే గుర్తుకొచ్చినట్టుగా అనిపించింది. అవునా, ఓకే. మీకు సినిమా చూస్తే వేరేలాగా అనిపిస్తుంది. తెలుసు కదా, వేరుగా ఉండొచ్చా? వేరేనండి. ఓకే ఓకే. సిద్ధు గారు, లైలా మీకు మంచి ఫ్రెండ్ కదా, సో మీరు ఎందుకు దాని మీద కాంపిటీషన్లుగా కాంప్లికేట్ చేస్తున్నారు ఈ సినిమా? సార్ ఒక సినిమా రిలీజ్ అది స్ట్రైట్ రిలీజ్, అది కంపారిజనే లేదండి. అది నంబర్ ఆఫ్ స్క్రీన్స్ దగ్గర నుంచి లొకేషన్స్ ఓవర్సీ రిలీజ్ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాంపిటీషన్ అంటే అసలు కాన్సెప్టే లేదండి ఇక్కడ. ఇంకోటి రానా గారు, ఈ లవ్ స్టోరీస్లో మీకు ఎన్ని కనెక్ట్ అయ్యాయి సార్? అంటే మామూలుగా నాకు అర్థమయ్యే కొన్ని లవ్ స్టోరీసే ఉంటాయండి. అలాంటి కొన్నిట్లో ఇది బాగా అర్థమైంది యాక్చువల్లీ. ఎందుకంటే ఖచ్చితంగా ఏంటన్నా అలా ఉన్నాం సరే. అంటే సీన్ లైఫ్ జరుగుతాయండి అందరి లైఫ్లో, అండ్ అది చెప్పలేము కొన్నిసార్లు వాటి గురించి మాట్లాడుకోలేం. అండ్ ఐ థింక్ సినిమా అనేది ఇట్స్ అ టూల్ టు స్పీక్ అప్ సమ్ ఎమోషన్స్, అండ్ నాకు తెలిసి రవి అండ్ సిద్ధు రియలీ డిజైన్డ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ నాకు తెలిసి ఖచ్చితంగా అందరి లైఫ్లో ఏదో టైంలో దే విల్ బీ సమ్ అట్రాక్షన్ టువర్డ్స్ డిఫరెంట్ పీపుల్. అది ఆ టైంలో సొసైటీ నార్మ్ కాకపోవచ్చు, ఇట్ మైట్ నాట్ బి రైట్ టు